నిన్న భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి సోదరులు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వారి మాటలు ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయని కూడా ఘాటుగా వ్యాఖ్యానిస్తారు. మనతో జగదీష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, నిన్నటి సీఎం వ్యాఖ్యలు కానీ కోమటిరెడ్డి సోదరుల వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి రోత మాటలు. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా సంస్కారం నేర్చుకోలేదు అనే భావన ప్రజలందరూ కూడా వ్యక్తీకరిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో ఉన్నాడు, ఏమైనా మాట్లాడినావు, ఆనాడికే నువ్వు భాష తప్పి మాట్లాడినావు. అయినా సరే ప్రజలు సహించారు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి అయిన సోయి లేకుండా మాట్లాడుతున్న నీ మాటల్ని నీ ఫ్రస్ట్రేషన్ బయట పెడుతున్నాయి తప్ప ఇంకోటి కాదు. రేవంత్ మాటలతోని ఓటమి స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న భయంలో మతి తప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనే భావన ప్రజలందరూ కూడా తీసుకుంటున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న